వెల్కమ్ టు విశ్వ రహస్యం. అందరికీ నమస్తే. హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం చాలా పురాతనమైనది, ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయం దాదాపు 700 సంవత్సరాల చరిత్రను కలిగి ఉందని, హైదరాబాద్ నగరం ఏర్పడకముందే ఇది ఒక కుగ్రామంగా ఉన్నప్పుడు వెలిసిందని స్థల పురాణం చెబుతోంది. ఎల్లమ్మ తల్లి ఎలా వెలిసింది? స్థల పురాణం. పురాణాల ప్రకారం ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంభువుగా వెలిశారు. స్థల పురాణం ప్రకారం 700 సంవత్సరాల క్రితం బల్కంపేట ప్రాంతం చుట్టూ పొలాలతో నిండిన ఒక చిన్న గ్రామంగా ఉండేది. ఆ రోజుల్లో ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతుండగా అమ్మవారి ఆకృతిలో ఉన్న ఒక పెద్ద బండరాయి అడ్డొచ్చింది. ఆ రైతు ఆ రాయిని తీసివేయడానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఎంత తవ్వినా ఆ రాయి అంతకంతకు లోపలికి వెళ్తూ కనిపించిందని చెబుతారు. అయితే ఆ రాయి నుండి నిత్యం జలధార ప్రవహించడం ప్రారంభించింది. ఈ అద్భుతాన్ని చూసిన ప్రజలు అది దేవతామూర్తి అని గ్రహించారు. అది రేణుకా ఎల్లమ్మ తల్లి స్వయంభువుగా వెలిసిందని నమ్మారు. అప్పటి నుండి ఆ ప్రదేశంలో అమ్మవారికి ఒక చిన్న ఆలయం వెలసి భక్తులు తండోపతండాలుగా వచ్చి పూజలు చేయడం ప్రారంభించారు. అమ్మవారి విగ్రహం తల భాగం నుంచి నిత్యం జలధార వస్తూ ఉంటుంది. ఈ నీటిని భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఈ తీర్థాన్ని ఇంటికి తీసుకువెళ్లి చల్లుకుంటే భూత, ప్రేత పిశాచాల బాధల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. బావిలోపల అమ్మవారు లభించినందున అమ్మవారిని జలదుర్గ అని కూడా పిలుస్తారు. బల్కంపేట అనే పేరు ఎలా వచ్చింది? రాజా శివరాజ్ బహద్దూర్ అనే సంస్థానాధీశుడి హయాంలో ఈ ప్రాంతాన్ని బెహలూఖాన్ గూడ అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ పేరు బల్కంపేట గా మారిందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. అలా రేణుకా ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మ గా సుప్రసిద్ధురాలైంది. ప్రస్తుతం ఉన్న దేవాలయ నిర్మాణం 1919లో జరిగింది. రేణుకా ఎల్లమ్మ నేపథ్యం. ఎల్లమ్మ తల్లిని సాధారణంగా రేణుకా దేవితో అనుసంధానిస్తారు. పురాణాల ప్రకారం జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి. ఆమెకు పరశురాముడు 5వ కుమారుడు. ఒకసారి రేణుకాదేవి మహర్షి మాటను జవదాటడంతో జమదగ్ని తన కుమారులను తల్లిని సంహరించమని ఆజ్ఞాపించాడు. పరశురాముడు తప్ప మిగిలిన కుమారులు తండ్రి ఆజ్ఞను ధిక్కరించడంతో వారు భస్మమైపోయారు. పరశురాముడు తండ్రి ఆజ్ఞను పాటించి తల్లి తల నరకడంతో ప్రసన్నుడైన జమదగ్ని మహర్షి పరశురాముడికి వరం ప్రసాదించాడు. పరశురాముడు తన తల్లికి, సోదరులకు తిరిగి ప్రాణం పోయమని కోరగా జమదగ్ని మహర్షి అందుకు అంగీకరించాడు. అయితే పరశురాముడు తల్లి రేణుకాదేవి తలను వేరొక స్త్రీ దేహానికి, ఆ స్త్రీ తలను రేణుకాదేవి దేహానికి పొరపాటున అతికించాడు. రేణుకాదేవి దేహానికి ఉన్న తలను జమదగ్ని మహర్షి అంగీకరించగా వేరొక స్త్రీ దేహానికి రేణుకాదేవి తలను పొరపాటున అతికించిన రూపం ఎల్లమ్మగా మారి సకల జీవులకు అమ్మగా పూజలందుకుంది. అలా రేణుక ఎల్లమ్మ ఒకే దేవత యొక్క 2 రూపాలుగా భావిస్తారు. ఈ ఆలయం హైదరాబాద్లో అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయాలలో ఒకటి. ముఖ్యంగా బోనాల పండుగ సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడి బావిలోని నీటికి చర్మ వ్యాధులను నయం చేసే శక్తి ఉందని భక్తులు నమ్ముతారు. హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శిస్తే భారతదేశంలోని అష్టాదశ శక్తిపీఠాలను సందర్శించినంత పుణ్యం వస్తుందని కూడా చెబుతారు. బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాలు. కళ్యాణోత్సవం. వార్షిక ఉత్సవాలు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో జరిగే అత్యంత ముఖ్యమైన వార్షిక ఉత్సవం కళ్యాణోత్సవం. ఎప్పుడు జరుగుతుంది? ప్రతి సంవత్సరం ఆషాఢ్ మాసం మొదటి మంగళవారం రోజున అమ్మవారి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీ. కార్యక్రమాలు. కళ్యాణోత్సవానికి ముందు రోజు ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. కళ్యాణం జరిగిన మర్నాడు రథోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భక్తులు అమ్మవారికి చీరలు, గాజులు, ఇతర సౌందర్య ఉత్పత్తులు, పసుపు వంటివి సమర్పిస్తారు. 2024లో తేదీలు. గత సంవత్సరం జూలై 8న ఎదుర్కోలు ఉత్సవం, జూలై 9న అమ్మవారి కళ్యాణం, జూలై 10న రథోత్సవం. 2025లో తేదీలు. అంచనా 2025లో ఆషాఢ్ మాసం జూన్ 29న ప్రారంభం కానుంది. కాబట్టి ఆషాఢ్ మాసం మొదటి మంగళవారం అనగా జూలై 1, 2025న అమ్మవారి కళ్యాణం జరిగే అవకాశం ఉంది. అయితే
ఖచ్చితమైన తేదీల కోసం ఆలయ కమిటీ అధికారిక ప్రకటనను చూడాలి. ఈ కళ్యాణోత్సవంతో పాటు ఆలయంలో ఇతర వార్షిక ఉత్సవాలు మరియు ప్రత్యేక పూజలు సంవత్సరమంతా జరుగుతుంటాయి. బల్కంపేట ఎల్లమ్మ జాతర, బోనాలు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో జరిగే జాతర అంటే ప్రధానంగా బోనాల పండుగను సూచిస్తుంది. తెలంగాణలో బోనాలు ఒక రాష్ట్ర పండుగ. ఎప్పుడు జరుగుతుంది? ఆషాఢ్ మాసం నెల రోజులు బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాలు, వేడుకలు జరుగుతాయి. ఈ నెల రోజులలో ఆదివారాలు, మంగళవారాలు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనవిగా భావిస్తారు. ప్రాముఖ్యత: తెలంగాణలోని గ్రామ దేవతలకు, ముఖ్యంగా అమ్మవారికి బోనాలు సమర్పించడం ద్వారా వర్షాలు కురిసి, పంటలు బాగా పండి, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తారు. ఇది ఆయా ప్రాంతాల ప్రజల శ్రేయస్సు కోసం జరిపే పండుగ. బోనాలు సమర్పించడం: భక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా వండిన పొంగలిని, వరి అన్నం, పాలు, బెల్లంతో చేసినది మట్టి కుండలలో అలంకరించి నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా వచ్చి సమర్పిస్తారు. పోతురాజుల నృత్యాలు. బోనాల ఊరేగింపులో పోతురాజులు అమ్మవారి ప్రతినిధులుగా భావించేవారు ప్రత్యేక నృత్యాలు చేస్తూ కొరడాలతో కొట్టుకుంటూ ఊరేగింపుకు ముందు నడుస్తారు. జంతు బలులు. కొందరు భక్తులు అమ్మవారికి కోడి లేదా మేక బలులు ఇస్తారు. ఇది మొక్కుబడులలో ఒక భాగం. ఓడి బియ్యం, చీరలు. భక్తులు అమ్మవారికి ఓడి బియ్యం, చీరలు, గాజులు వంటి సౌభాగ్య వస్తువులను సమర్పిస్తారు. వినోద కార్యక్రమాలు. జాతర సమయంలో ఆలయ పరిసర ప్రాంతాలు పండుగ శోభతో కళకళలాడుతూ ఉంటాయి. చిన్నపాటి సంతలు, ఆటలు, ఇతర వినోద కార్యక్రమాలు కూడా జరుగుతాయి. 2025లో బోనాల ప్రారంభం. 2025లో బోనాల పండుగ జూన్ 29 ఆదివారం నాడు ప్రారంభం కానుంది. ఈ తేదీ నుండే బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి మొదలవుతుంది. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఉత్సవాలు, ముఖ్యంగా కళ్యాణం, రథోత్సవం మరియు జాతర, బోనాలు రెండింటినీ ఘనంగా జరుపుకుంటుంది. ఈ పండుగలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని, సంతోషాన్ని కలిగిస్తాయి. మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే ఆషాఢ్ మాసంలో బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి ఈ వేడుకలను చూడవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.